ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా గణేష్ నిమజ్జన శోభయాత్ర అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నటువంటి భక్తులందరూ కూడా అంతే భక్తి శ్రద్ధలతో ఈరోజు గణపయ్యని తల్లి ఒడుగు చేర్చేందుకు శోభయాత్రను ఘనంగా నిర్వహించుకున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్ వాడలో 1వ నెంబర్ విగ్రహం వద్ద శోభయాత్రను ప్రారంభించారు. ఉత్సవ సమితి సభ్యులు, కలెక్టర్, ఎస్పీ అందరూ కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతనే పట్టణంలో శోభయాత్ర అనేది ప్రారంభమవుతుంది, ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి హనుమాన్ వాడలో భక్తి శ్రద్ధలతో చాలా వైభవంగా ఈ గణేష్ నిమజ్జన శోభయాత్రను ప్రారంభించడం జరిగింది. నల్గొండ పట్టణం అంతా కూడా శోభాయమానంగా కన్నుల పండుగ ఒక ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకునేలాగా ఎక్కడికక్కడ కూడా భక్తులు ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందపడుతూ గణపయ్యకు వీడుకోలు పలుకుతూ ఉన్నారు. బై బై గణేష్ అంటూ గణేష్ని నిమజ్జన శోభయాత్రలో పాల్గొన్నారు. మరొకవైపు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గణేష్ నిమజ్జన శోభయాత్రను మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అక్కడ పలు మండపాల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గణేష్ నిమజ్జన శోభయాత్రను ఆయన ప్రారంభించడం జరిగింది. సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువు వద్ద జరుగుతున్నటువంటి నిమజ్జన ఉత్సవాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. భక్తులతో కలిసి కేరింతలుగా ఆటపాటలు ఆడుతూ చాలా భక్తి సందడితో ఆ సూర్యాపేట పట్టణం అంతా కూడా మారుమోగిపోయింది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా గణేష్ నిమజ్జన శోభయాత్రలు అంగరంగ వైభవంగా జరిగాయి. అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఎక్కడికక్కడ కూడా ఉన్నటువంటి చెరువుల వద్ద, నీటి వనరుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో అక్కడ కూడా గణేష్ నిమజ్జన ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. మరొక వార్త విషయానికి వస్తే కరెంటు కోతలు మన జిల్లా రైతుల్ని ఎంతగానో ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే సాగిడిమకాలో గండిపడి ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నటువంటి నేపథ్యంలోనే కరెంటు కూడా రాక మోటార్లు నీళ్లు పోయాక ఎక్కడికక్కడ ఎండిపోతూ రైతులు ఆగ్రహానికి గురవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మోతే మండలం మామిలగూడెం గ్రామంలో కరెంటు కోతలను నిరసిస్తూ రైతులు సబ్స్టేషన్ ముట్టడించారు. తరచూ కరెంటు పోతుండడం వల్ల తమ మోటార్లన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి, తమ పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయంటూ అక్కడ ఉన్నటువంటి రైతులు సబ్స్టేషన్ ముట్టడించి నిరసన కార్యక్రమాన్ని చేశారు. విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో నాణ్యమైన విద్యుత్తుని అందించకపోవడంతో చాలా పంటలు ఎండిపోతూ ఉన్నాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం అనేది ఇక్కడ స్పష్టంగా మనకు కనబడతా ఉంది.